So, good evening, all of you. Hello. Good evening, sir. Good Yeah, evening, good sir. evening. Very good evening, all of you. Very good evening. So, withholding tax. చేస్తున్నారా? Any doubts? Anyone? Please clear. వచ్చిందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? withholding tax లో? Anyone? Yeah. Okay, guys. సో, లాస్ట్ క్లాస్ లో మనము జిఎస్టి అంటే ఏంటి? జిఎస్టి ఇలాంటి ట్యాక్సెస్ మనకు మార్కెట్లో అవైలబిలిటీలో ఉన్నాయి. జిఎస్టి కాన్ఫిగరేషన్ స్టెప్స్, జిఎస్టి నెంబర్, తర్వాత స్లాబ్స్, తర్వాత ఏ విధంగా ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్, ఇంక్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అనేది ఎలా అనేసి మనం క్లియర్ గా లాస్ట్ క్లాస్ లో డిస్కషన్ చేయడం జరిగింది. ఓకే, సో టుడే క్లాస్ లో వచ్చేసి మనకి లైక్ కాన్ఫిగరేషన్, జిఎస్టి కాన్ఫిగరేషన్. జిఎస్టి కాన్ఫిగరేషన్ అనేది ఏ విధంగా చేయాలి అనేది మనం క్లియర్ గా టుడే క్లాస్ లో డిస్కస్ చేద్దాం. ఓకే, సో దానికి సంబంధించిన స్టెప్స్ మనం చూసుకున్నట్లయితే లైక్ చూడండి, define condition types OBYZ, create account keys OBCL, check calculation procedure OBYZ, assign country to calculation procedure OBBG. So define tax code sales and purchase FTXP, create GL accounts FS00, assign GL accounts keys and GL OB40, maintain tax codes SM30, vendor invoice posting FB60, vendor payment and payment run F-53, F110, customer invoice posting, customer payment posting. ఈ కాన్ఫిగరేషన్ స్టెప్స్ చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అంటే ఏంటి, ఇంక్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అంటే ఏంటి కూడా మనం క్లియర్ గా డిస్కస్ చేస్తాం. ఓకే, దీనికి సంబంధించిన పీడిఎఫ్ అనేది నేను గ్రూప్ లో వేస్తాను. దాన్ని బట్టి స్టెప్ బై స్టెప్ మీరు చూసుకుంటూ వెళ్ళాలి. ఓకే, సో ప్రతిదీ కూడా మీరు రాసుకోవాలి, రాసుకుంటే ఇంకా బెటర్ అవుతుంది. ఓకే, నా మాది ఇట్లా ఎక్సెల్ లో మీరు మెయింటైన్ చేస్తారంటే ఇంకా సింపుల్ గా ఉంది. ఓకేనా, సో జిఎస్టి కాన్ఫిగరేషన్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వన్ చూడండి, ఓబివైజెడ్. ఓబివైజెడ్ వెళ్ళాలి. కండిషన్ టైప్స్, యాక్సెస్ సీక్వెన్సెస్, ప్రొసీజర్. ఓకే, మనకి పీడిఎఫ్ చూసుకోండి, కండిషన్ టైప్స్ మీద సెలెక్ట్ చేసుకోవాలి. చూస్. ఓకే, సో ఇక్కడ న్యూ ఎంట్రీస్ లో వెళ్దాం. ఓకే, ఏంటి సార్ కండిషన్ టైప్స్ అని చూసుకుంటే మనకు విత్ ఇన్ ద స్టేట్ లో పర్చేజ్ చేస్తున్నామా, అదర్ స్టేట్ లో పర్చేజ్ చేస్తున్నామా, విత్ ఇన్ ద స్టేట్ లో సేల్ చేస్తున్నామా, అదర్ స్టేట్ లో సేల్ చేస్తున్నామా అనేది ఇంపార్టెంట్. దానికి సంబంధించి ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని క్రియేషన్ చేసుకోవాలి. వాటిని కండిషన్ టైప్స్ అంటారు. వాటిని కండిషన్ టైప్స్ అంటే ఇన్పుట్ కి తీసుకోవాలి, అవుట్పుట్ కి తీసుకోవాలి. ఓకే, ఇన్పుట్ కి సంబంధించి నేను చేస్తాను, అవుట్పుట్ కి సంబంధించి మీరు చేసుకోవాలి. ఓకే, చూడండి, మనకి 4 డిజిట్స్ తో ఉంటాయి అన్ని కూడా. ఓకేనా, మన కంప్లీట్ ఏమేంటి, పెన్ కదా, సి పెన్. ఇప్పుడు సిజిఎస్టీ అని ఇచ్చాను అనుకో, ఆ పేరుతో చాలా మంది ఇచ్చింటారు, సేవ్ అవ్వదు. కాబట్టి మన కంపెనీ పేరు ఏదైతే ఉందో అది ఇద్దాం. సి పెన్ అంటే సిజిఎస్టీ అని అర్థం. ఓకే, పెన్ 1 ఇన్పుట్ సిజిఎస్టీ. ట్యాక్సెస్ సీక్వెన్స్, ట్యాక్స్ క్లాసిఫికేషన్, ఇది ప్రీ డిఫైన్డ్ ఎస్ఏపి వాళ్ళు ఇస్తారు, దాన్ని మనం తీసుకోవచ్చు. ఎండబ్ల్యూఎస్టీ లేదంటే మనం ఓన్గానే చేసుకోవచ్చు, ఎందుకంటే ఆల్రెడీ డిఫాల్ట్ ఉంటుంది, నో నీడ్. తర్వాత కంట్రోల్ డేటా ట్రాక్. సో ఇక్కడ చూడండి, డి అంటే ట్యాక్సెస్, క్యాలిక్యులేషన్ టైప్, ఏ అంటే పర్సంటేజ్, కండిషన్ కేటగిరీ డి. ఇవి 3 మనం తీసుకోవాలి.
ఎంటర్ ఇద్దాం. ఆల్రెడీ ఉందో లేదో మిగతావన్నీ నో నీడ్. ఓకే, ఇది ఎవరైనా ఆల్రెడీ తీసుకున్నారో చూద్దాం. ఎంటర్. ఓకే, ఎవరు తీసుకోలేదు. సి బెన్. ఓకే, ఓకే, ఒకటి అయిపోయిందా. నెక్స్ట్ ఎస్ బెన్. ఎస్ బెన్ అంటే ఎస్జిఎస్టి, సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, స్టేట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, తర్వాత ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. ఐజిఎస్టి అంటే ఐ బెన్. ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. ఇది ఇన్పుట్ కు సంబంధించింది. ఇన్పుట్ కి సంబంధించి. ఇప్పుడు అవుట్పుట్ కి సంబంధించి కూడా సేమ్ ఇలాగే తీసుకోవాలి. అవుట్పుట్ సిజిఎస్టి అనేసి ఈ మూడు కూడా రాసుకోవాలి ఇక్కడ. సి బెన్, కామా ఎస్ బెన్, కామా ఐ బెన్. ఇది ఇన్పుట్ కు సంబంధించి. అవుట్పుట్ కు సంబంధించి కూడా చేసుకోవచ్చు. ఓకే, అవుట్పుట్ కి సంబంధించి చెప్పండి. స్టార్టింగ్ నెంబర్ ఏం పెడదాం చెప్పండి. స్టార్టింగ్ నెంబర్ ఏం పెడదామండి. 1 Ben, 2 Ben, 3 Ben. ఓకే, 1 బెన్, పుట్ సిజిఎస్టి. యాక్చువల్లీ మీరు చేయాలి, బట్ ఓకే చెప్తున్నాను. నెక్స్ట్ 2 బెన్, హెచ్జిఎస్టి. ఎందుకంటే మీకు టాస్క్ లాగా ఉంటుంది. నెక్స్ట్ ఓకే, ఇలా ఇన్పుట్ కి సంబంధించి చేసుకున్నారు, అవుట్పుట్ కి సంబంధించి కూడా చేసుకున్నారు. నెక్స్ట్ క్రియేట్ అకౌంటింగ్ కీస్. 3 డిజిట్స్ తో క్రియేట్ చేసుకోవాలి. ఓబిసిఎల్. చూడండి, ఎగ్జాంపుల్ నీట్ గా ఇచ్చాను. తర్వాత ఓబిసిఎల్ 2 ఎంట్రీస్ 3 డిజిట్స్ తో చేసుకోవాలి. ఓకేనా. సో చూడండి, P1, N1 ఇన్పుట్ సిజిఎస్టి. ట్యాక్స్ టైప్ ఇన్పుట్ కి సంబంధించి 2, అవుట్పుట్ కి సంబంధించి 1. మనకి ఇన్పుట్ కదా కావాల్సింది ఇన్పుట్. సో తర్వాత పోస్టింగ్ ఇండికేటర్ సపరేట్ లైన్ ఐటమ్. మనము ఎంట్రీ పాస్ చేసినప్పుడు మన లైన్ ఐటమ్ డిస్ప్లే చూస్తాం కదా వెండారు, అందుకు సపరేట్ గా. ఇది ఎవరు తీసుకురాదు కాబట్టి క్రియేట్ చేసుకుందాం. నెక్స్ట్ సిజిఎస్టి హెచ్జిఎస్టి కూడా చేసుకోవాలి.
ఇలా ఇన్పుట్ చేసుకోవాలి, అవుట్పుట్ చేసుకోవాలి. వన్ తీసుకోవాలి అవుట్పుట్. రాసుకోవాలి. తర్వాత ఓబివైజెడ్ ప్రొసీజర్. ఇప్పుడు కండిషన్ టైప్స్ లో చేసింటి, ఇప్పుడు సెకండ్ కండిషన్ అవి చేసింటి, రెండు కలిపి ప్రొసీజర్ లో అటాచ్ చేయాలి. న్యూ ఎంట్రీస్ పెన్ ట్యాక్స్ అని చేసుకోవాలి. ట్యాక్స్ ప్రొసీజర్ ఫర్ పెన్ వన్ ప్రొసీజర్ ని క్రియేట్ చేసుకోవాలి. ఇలా సేవ్ దీన్ని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ లోకి వెళ్ళాలి. ఇక్కడ సెటప్ చేసుకోవాలి. బేస్ అమౌంట్ మీరు ఎంత అమౌంట్ ఇస్తే అంత మీద ట్యాక్స్ ఏ విధంగా క్యాలిక్యులేషన్ చేయాలి అనేది సెటప్ చేసుకోవాలి. మినిమం అమౌంట్ ఎంత నుంచి అనేసి న్యూట్రీస్. స్టెప్ 1 10, 20, 30, 40 జస్ట్ ఒక ప్రాసెస్ లాగా. ఓకే, అందుకు ఇక్కడ సెటప్ చేసుకుంటాం. ఫస్ట్ జీరో ఇచ్చేస్తారు. డిఫాల్ట్ బేస్ అమౌంట్ ఎంత ఉండాలి ఒక ఇన్వాయిస్ మినిమం డిఫాల్ట్ ఉంటుంది, దాన్ని తీసుకున్నాము బేస్ అని. బిఏఎస్బి బేస్ అమౌంట్. ఓకే, తర్వాత నువ్వు ఏవైతే క్రియేట్ చేస్తుంటావో వాటిని టైప్ చేసుకుంటావు. సిబి, సిబెన్, ఎస్బెన్, ఐబెన్ అని చేంజ్ చేసుకోవచ్చు, డైరెక్ట్ టైప్ చేయొచ్చు. సిబెన్, ఎస్బెన్, ఐబెన్, వన్ బెన్, టూ బెన్, త్రీ బెన్. ఇక్కడ మినిమం ఫ్రమ్ అండ్ టు అమౌంట్ ఎవరికైనా సెండ్ చేయాలన్నా మనకు రావాలన్నా మినిమం ఎంత ఉంటే ట్యాక్స్ తీసుకోవాలి. మినిమం 10 ఇన్కమ్ కానీ అవుట్గోయింగ్ కానీ ఏ ఇన్వాయిస్ అయినా కూడా. అది విత్ ఇన్ ద స్టేట్ అయినా అదర్ స్టేట్ అయినా. ఇది కంపెనీ నామ్స్ ప్రకారం వాళ్ళు పెట్టుకుంటారు. జస్ట్ ఒక ఎగ్జాంపుల్ గా మనం ఇచ్చుకుంటాం. ఇప్పుడు నువ్వు అకౌంట్ కీస్ క్రియేట్ చేసావు కదా, అవి ఇక్కడ ఇవ్వాలి. B1, B2, B3. ఇప్పుడు ఎంటర్ ఇవ్వండి. ఆటోమేటిక్గా అన్ని అవే ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తాయి. సేవ్ చేసుకోవాలి. నెక్స్ట్ OBBGలోకి వెళ్ళి అసైన్ చేయాలి. ఓకే, ఇప్పుడు నువ్వు ఏవైతే తీసుకున్నావో వాటిని అసైన్ చేసుకోవాలి.
పొజిషన్ ఇక్కడ ఇండియా వేరే వాళ్ళది ఉంది కదా, మనది పెట్టుకోవాలి ఇక్కడ. మనలాగే సర్వర్లో చాలా మంది ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు, మనది తీసేసి వాళ్ళది పెట్టుకుంటూ ఉంటారు. అప్పుడు మీకు ట్యాక్స్ పడదు. అప్పుడు ఇక్కడికి వచ్చి మీరు చెక్ చేసుకోవాలి మీది ఉందా వేరే వాళ్ళది ఉందా అని. ఓకే, సర్వర్ కదా, అందరూ ఒకటే ఉంటుంది అనమాట. నెక్స్ట్ FTXP. కంట్రీ ఇక్కడ యూనిక్ గా కోడ్ ని జనరేట్ చేసుకోవాలి 2 digits తో. ఓకే, మనది వచ్చేసి వెన్ కదా, N1 పెడతాం. కంట్రీ ఇక్కడ చూడండి. సో విత్ ఇన్ ద స్టేట్ అయితే CGST HGST రెండు కలిసి ఉంటాయి. ఓకే, కాబట్టి ఇక్కడ వెన్ ఇన్పుట్ CGST ప్లస్ HGST. ట్యాక్స్ టైప్ ఇన్పుట్ వ్యాట్. కంట్రీ ఇవ్వండి. సో N1 వెన్ ట్యాక్స్. ఓకే, ఇప్పుడు ట్యాక్స్ 12% అనుకోండి. 12% అంటే 6 into 6% ప్లస్ 6% 12%. అప్పుడు ఇన్పుట్ CGS లో 6 ఇవ్వాలి, HGS లో 6 ఇవ్వాలి. ఓకే, మీరు అక్కడ క్రియేట్ చేసిందని ఇక్కడికి వచ్చేసి ఉంటాయి. చూడండి ఇక్కడ 6%, 6% విత్ ఇన్ ద స్టేట్ లో, అంటే ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే అనుకోండి. ఎంటర్ ఇవ్వండి, ఆటోమేటిక్ గా 6 అని తీసుకుంటుంది. ఇది విత్ ఇన్ ద స్టేట్ పర్చేజ్ N1 అనే దానికి ఇచ్చాము అనమాట. కస్టమర్ కి సంబంధించిన కాన్ఫిగరేషన్, వెండర్ కి సంబంధించిన కాన్ఫిగరేషన్ రెండు కూడా చేస్తున్నాము. ఇప్పుడు N2 ఓన్లీ IGST. IGST అంటే ఇది 12% తీసుకో. N3 అవుట్పుట్ CGST ప్లస్ HGST. అవుట్పుట్ అంటే ఏమి ఇచ్చాడు ఇక్కడ, ఏ ఇచ్చాడు. ఇక్కడ ఏం తీసుకోవాలి, ఇక్కడ తీసుకోవాలి. 6% తీసుకున్నా మీరు 5 తీసుకోవచ్చు. 5 అంటే 2.5, 2.5 తీసుకోవచ్చు. 18 అంటే 9 తీసుకోవచ్చు. 28 అంటే 18, లైక్ 28 అంటే మనకి ఓకే, మిగతా నెంబర్ ఆఫ్ తీసుకోవచ్చు. 14 అది మీ చాయిస్. నేను 12% తీసుకుంటున్నాను. లాస్ట్ లో ఇవన్నీ రాసుకోవాలి మీరు ఇక్కడ. ఓకే, నెక్స్ట్ FS00 వెళ్ళి GLC చేసుకోవాలి. చాలా సింపుల్ గా ఉంటుంది అన్నమాట GST కాన్ఫిగరేషన్. ఓకే, కరెంట్ అసెట్స్ లో చేసుకోవాలి. కరెంట్ అసెట్, బ్యాలెన్స్ షీట్ అకౌంట్, ఇన్పుట్ CGST.
ఐఎన్ఆర్ కంట్రోల్ డేటాలో ట్యాక్స్ కేటగిరీ. అక్కడ మీరు ఏవైతే చేసింటారో అవి ఇక్కడికి వచ్చుంటాయి. వచ్చినాయా? N1 when input CGST plus SGST. Line item display 001. Create bank interest G001. నెక్స్ట్ మళ్ళీ కాపీ చేసుకోండి. SGST కంట్రోల్ డేటా సేమ్ ఇదే ఉండాలి. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ నెక్స్ట్ 11 IGST అదర్ స్టేట్. కంట్రోల్ డేటాలో ట్యాక్స్ కేటగిరీ మార్చాలి. వెన్ ఇన్పుట్ IGST N2 రిమైనింగ్ సేమ్. ఇది ఇన్పుట్ కు సంబంధించి. అది అవుట్పుట్ కు సంబంధించి అయితే ఏదైనా తీసుకోవాలి. ఓకే, తర్వాత పర్చేజ్ అకౌంట్ ఉంది. అవుట్పుట్ కి అయితే కరెంట్ లయబిలిటీస్ లో తీసుకోవాలి. కరెంట్ లయబిలిటీస్ బ్యాలెన్స్ షీట్ అవుట్పుట్ CGST. INR N3 సేమ్. రిమైనింగ్ దీనికి సేమ్. ఇక్కడ ఒకటి పర్చేజ్. ఇక్కడ మనం పర్చేజ్ చేయలేదు కదా, లైక్ అడ్మిన్ ఎక్స్టర్నల్ దగ్గర వెళ్ళండి. దీన్ని ఓపెన్ చేసుకొని కంట్రోల్ డేటాలోకి వెళ్ళి ఇక్కడ ట్యాక్స్ కేటగిరీలో స్టార్ తీసుకోవాలి. ఆల్ ట్యాక్స్ టైప్స్ అలౌడ్. తర్వాత సేల్స్ లోకి వెళ్ళి సేల్స్ లో కూడా చేంజ్ మోడ్ లోకి వెళ్ళి ఇక్కడ కూడా సేమ్ స్టార్. ఇలా చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు అసైన్ జిఎల్ అకౌంట్ కీస్ అండ్ జిఎల్ టీ కోడ్ OB40 లోకి వెళ్ళాలి. ఇది కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటుంది, మీరు బాగా చూడాలి. OB40 మన ఎక్కడ ఉన్నాయి? మన ట్యాక్స్ కీస్ ఏంటి? N1 లైక్ BE1 BE2 ఉన్నాయి కదా, అవి చెక్ చేసుకోవాలి. మనం BE1 ఎక్కడ ఉన్నాయో చూసుకుంటే మనకు దొరికిపోతాయి, నెంబర్స్ కాకుండా. ఇక్కడ వెతకాలంటే కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ వెతకండి ట్రాన్సాక్షన్ BE1 ఇక్కడ ఉన్నాయా? BE1 BE2 BE3 ఇవి కనుక్కున్నారంటే మనకి వచ్చేస్తాయి. ఫస్ట్ ఓపెన్ చేయండి, 2 టైమ్స్ ప్రెస్ చేయండి. ఓకే, పోస్టింగ్ కి ఫస్ట్ నో పెట్టండి. తర్వాత
40 is the debit, 50 is the credit. Account is rollers. తర్వాత సెకండ్ టైం సేవ్ చేయండి, పే చేయండి, అకౌంట్ తీసుకెళ్ళండి, పోస్టింగ్ తీసుకెళ్ళండి, మళ్ళీ సేవ్ చేయండి. ఇక్కడ మీరు ఇన్పుట్ సిజిఎస్టీ ఇవ్వండి, బ్యాక్ ఎండ్ లో అసైన్ చేయాలి. అక్కడ ఒకటి కంప్లీట్. నెక్స్ట్ సెకండ్ ఓపెన్ చేయండి, పోస్టింగ్ కీలోకి వెళ్ళండి, ఫస్ట్ టైం నో పెట్టండి, 40 రూల్స్, సెకండ్ టైం ఎస్ చేయండి, సేవ్ చేయండి, మళ్ళీ పోస్టింగ్ కీస్లోకి వెళ్ళండి, సేవ్ చేయండి, మళ్ళీ ఇక్కడ వెళ్ళండి. ఇప్పుడు ఇన్పుట్ హెచ్జిఎస్టీ తీసుకోండి, సేవ్ చేయండి. బ్యాక్ ఐజిఎస్టీ ఫస్ట్ పోస్టింగ్ కి నో, 40 రూల్స్ ఎస్, ఓకే, మళ్ళీ పోస్టింగ్ కి సేవ్. ఇప్పుడు ఇన్పుట్ ఐజిఎస్టీ సేవ్. నెక్స్ట్ అవుట్పుట్ పోస్టింగ్ కి నో, 40 రూల్స్ ఎస్, ఓకే, పోస్టింగ్ కి ఎస్. ఇక్కడ అవుట్పుట్ సిజిఎస్టీ సేవ్. బ్యాక్ హెచ్జిఎస్టీ పోస్టింగ్ కి నో, 40 రూల్స్ సేవ్, పోస్టింగ్ కి ఎస్, అవుట్పుట్ హెచ్జిఎస్టీ ఓకేనా. తర్వాత SM13 ఇది టైప్ చేయాలి. ఓకే, ఇది ఒక కోడ్ లాగా, టేబుల్ కోడ్ ప్రీడిఫైన్డ్ గా ఉంటుంది. J_1I మెయింటైన్, ఇక్కడ న్యూ ఎంట్రీస్, ఇక్కడ చూడండి, కంపెనీ కోడ్, ట్యాక్స్ కోడ్, N1, ఇక్కడ BE1, N1 కదా, N1, N2, యా, ఇది వచ్చేసి ఇన్పుట్ సిజిఎస్టీ హెచ్జిఎస్టీ, ఇది వచ్చేసి ఇన్పుట్ ఐజిఎస్టీ. తర్వాత నెక్స్ట్ N1, N3 అవుట్పుట్ సిజిఎస్టీ హెచ్జిఎస్టీ, N1 ఇన్ అవుట్పుట్ ఐజిఎస్టీ, N4 అండ్ ఇలా. ఓకే, ఇది సక్సెస్ఫుల్ కాన్ఫిగరేషన్. దీన్ని మనం జిఎస్టికి సంబంధించిన కాన్ఫిగరేషన్ అని చెప్పుకుంటాం. ఓకే, సో చేయడానికి మాత్రం సింపుల్ గానే ఉంటుంది. చాలా అన్ని కాన్ఫిగరేషన్ కల్లా జిఎస్టి కాన్ఫిగరేషన్ చాలా ఈజీగా ఉంటుంది. గుర్తు పెట్టుకోవడానికి కూడా చాలా అంటే చాలా డెడ్ ఈజీగా ఉంటుంది. ఓకే, సో చేసేటప్పుడు చాలా అద్భుతంగా ఉంటుంది, అది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకా కాన్ఫిగరేషన్స్ వరకు క్లియరా? ఏమైనా డౌట్ ఉందా కాన్ఫిగరేషన్?
No, sir. క్లియర్. సో మనకి టుమారో ఇంక్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ ఎలా ఎంటర్ చేయాలి, ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ ఎలా ఎంటర్ చేయాలి, 50,000 లో ట్యాక్స్ తో కలిపి ఇంక్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ ఎలా రావాలి, 50,000 అబోవ్ ట్యాక్స్ ఏ విధంగా రావాలి, ఓకే, అది విత్ ఇన్ ద స్టేట్ అయినా అదర్ స్టేట్ అయినా అనేది టుమారో క్లాస్ లో నేను క్లియర్ చేస్తాను క్లియర్ గా. ఓకే, దీని వరకు ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చు. విత్ ట్యాక్స్ ఎంతమంది కంప్లీట్ చేశారు కాన్ఫిగరేషన్? ఎనీవన్ చెప్పండి మా. విత్ ట్యాక్స్ ఎంతమంది కంప్లీట్ చేశారు? Completed, sir. జిఎస్ యా వీరబాబు, లైక్ వీరబాబు కంప్లీట్ అయిందా? శ్రీనివాస్ మీది? అయింది సార్. యా వెరీ గుడ్. వీరబాబు మీది? ఉన్నాను సార్. ఓకే. రజనీ మీరు అండి? రాధిక, స్వామి, వెంకట్ గారు మీది? అప్డేట్ చేయాలండి. ఆఫ్ కంప్లీట్ అయిపోయింది సార్. ఇంకా ఆఫ్ అది ఎర్రర్ వస్తుంది సార్. మీరు మొన్న అన్నారు కదా సర్టిఫికేషన్ లింక్ ఇస్తాను, ఆ లింక్ చూసుకోండి. చూపించాను కదా గురు, మన వీడియోలో చూపించాను కదా ఎక్కడ వేసి పెట్టాలనేది. ఓకే, సార్. లాజిస్టిక్ జనరల్ లోకి వెళ్ళి ట్యాక్స్ అండ్ గూడ్స్ సర్వీసెస్ తీసుకొని ఇండియా తీసుకొని ఆప్షన్ కంపెనీ కోడ్ ఇచ్చి సేవ్ చేయండి. క్లియర్ అవుతుంది. సర్టిఫికేషన్ నెంబర్ అడుగుతుంది, అది క్లియర్ అయిపోతుంది. ఓకే డన్. సో ఈరోజు కాన్ఫిగరేషన్ జిఎస్టీ కాన్ఫిగరేషన్, ఎనీ డౌట్స్ ప్లీజ్ కన్ఫర్మ్. క్లియర్, అర్థమైందా? యా, ఎంతమంది 2 కంపెనీ కోడ్స్ చేస్తున్నారు, 1 కంపెనీ కోడ్ వేస్తున్నారు, ఎంతమంది చేస్తున్నారు? ఒకటే చేస్తున్నారా? మినిమం 2 ఎవరు చేయట్లేదా? వన్ కంపెనీ కూడా సార్. చేయాలా శ్రీనివాస్? ఒక్కటి చేసేటప్పుడు చాలా అద్భుతంగా ఉంటది, బాగా నాకు వచ్చేసిందిలే అని. మినిమం 3 కంపెనీ కోడ్స్ అన్నా చేస్తే, మార్చి చేస్తే సబ్జెక్ట్ తొందరగా వస్తుంది. టైం టేకింగ్ తీసుకుంటది, 100% తీసుకుంటది. మీలో ఎంత ఓపిక ఉందో ఎస్ఏపి సాఫ్ట్వేర్ అనేది నిరూపిస్తారు. రేపు రియల్ టైంలో మీకు పేషెన్సీ అనేది చాలా 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 కావాలి. ఎంత పేషెన్సీ కావాలంటే, చిన్న ఎర్రర్ కనుక్కోవడానికే మనకు కొన్ని గంటలు పడుతుంది. కానీ ఈ క్లాస్ తెలిసిన తర్వాత ఇంత చిన్నది చేయలేకపోయానా అనే ఫీలింగ్ అనిపిస్తుంది. యూట్యూబ్ లో సెర్చ్ చేయాలి, నెట్ లో సెర్చ్ చేయాలి, ఎవరెవరో రకరకాల మెసేజ్లు పెట్టింటారు, అవి చదవాలి. ఓకే, అదే ఎఫ్ఐ కన్సల్టెంట్ ఉండవలసిన ఓపిక. ఆ ఓపిక ఉన్నిందంటే కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా చాలా సింపుల్ గా చేసుకోగలుగుతాం. అదైతే కన్ఫర్మ్ గా చెప్పగలం. జిఎస్టి కాన్ఫిగరేషన్ థియరీ చాలా సింపుల్ గా ఉంటది చూడడానికి మాత్రం. ట్యాక్స్ పడకపోతే ఎక్కడ పడలేదు అనేది చెక్ చేసుకోవాలి. కాన్ఫిగరేషన్స్ కూడా మనకి ఎక్కువ కూడా లేవు, మినిమం అంటే 10 కూడా ఉండవు, 10 ఏమో ఉన్నాయి అంతే. మిగతా వాటిలో పెద్దగా ఏం లేవు. మహా అంటే మనం అన్ని రకాలుగా చూసుకున్నా ఎన్ని 8 కాన్ఫిగరేషన్స్, సింపుల్ కాన్ఫిగరేషన్, చాలా సింపుల్ కాన్ఫిగరేషన్. అర్థం చేసుకుంటే మాత్రం చాలా సూపర్ గా ఉంటుంది. ఎందుకంటే ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ లో జిఎస్టీ అనేది చాలా ఇంపార్టెంట్. జిఎస్టీ అండ్ టిడిఎస్ ఇవన్నీ కూడా చాలా వరకు మంచిగా ఉపయోగపడతాయి. ఓకే, క్లియరా గైస్? ఎనీ డౌట్స్ ప్లీజ్ కన్ఫర్మ్ వన్స్. జిఎస్టీకి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్లియర్. థియరీ కూడా ప్రిపేర్ అవ్వాలి బాగా, మంచిగా థియరీ కూడా ప్రిపేర్ అవ్వాలి. నిన్న చెప్పాం కదా, థియరీ కూడా ప్రిపేర్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఓకే సార్. యా, రిమైనింగ్ పర్సన్స్ గైస్, ఎనీవన్? క్లియర్ ఓకే, సార్. అది టర్నింగ్ నోటీస్ గురించి చెప్పారా సార్ ఏమైనా ఇన్ఫర్మేషన్ మీకు? కొంచెం ఏదో వర్క్ లో ఉన్నారన్నారు మా. ఓకే, అది అయిపోయిన తర్వాత ఓకే. చూస్తాను అన్నట్టు. ఓకే, డోంట్ వరీ. ఓకే మళ్ళీ సార్. మీరు ఆ కంపెనీ కాదు, కొత్త కంపెనీ రికార్డ్ చేసి అది దాన్ని ట్రై చేయండి. ఓకే, సరే సార్. ఓకే. యా, ప్రాబ్లం లేదు. యా, డన్ గైస్, బై. హలో, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్ అండి, వెరీ గుడ్ ఈవినింగ్ అండి, వెరీ గుడ్ ఈవినింగ్. సో జిఎస్టి కాన్ఫిగరేషన్ సక్సెస్ఫుల్ గా చేశారా? క్లియర్? యా గైస్, చేస్తున్నారమ్మా?
క్లియర్ కదా? వాయిస్ వినపడుతుందా? యా, చెప్పండి. ఓకే. సో లాస్ట్ క్లాసెస్ లో మనం జిఎస్టి కాన్ఫిగరేషన్ క్లియర్ గా డిస్కషన్ చేసాం, వాట్ ఈస్ వాట్ అనేసి. టుడే క్లాస్ లో మనము పర్చేస్ కానీ సేల్స్ కానీ అవుట్పుట్ చేసాం, ఇన్పుట్ రెండు చేసుకుంటూ వచ్చాం. టుడే క్లాస్ లో పోస్టింగ్ ఎలా చేయాలి, జిఎస్టి పోస్టింగ్ ఎలా చేయాలి, ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అంటే ఏంటి, ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అంటే ఏంటి. ఓకే, వీటిని మాన్యువల్ పేమెంట్ క్లియర్ చేద్దాం, ఆటోమేటిక్ పేమెంట్ కూడా క్లియర్ చేద్దాం. ఎలా అనేదే టుడే కాన్సెప్ట్. సో ఈ జిఎస్టి కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. టీడీఆర్ లైక్ నేను చెప్పిన విత్ హోల్డింగ్ ట్యాక్స్, ఈ జిఎస్టి, ఇవి మీకు చాలా వరకు యూజ్ అవుతాయి కూడా. ఓకే, సో చూడండి, లాస్ట్ క్లాస్ లో మీరు క్లియర్ గా డిస్కస్ చేస్తే వీటికి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ అన్ని ఇక్కడ వరకు క్లియర్ గా మనం డిస్కషన్ చేసాం, వాట్ ఈస్ వాట్ అనేసి. సో టుడే వచ్చేసి వీటిని మనం టుడే మనం చేయడం జరుగుతుంది. ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్, ఇన్క్లూడింగ్ ఆఫ్ ట్యాక్స్, పర్చేజ్ అయినా సేల్స్ అయినా. ఓకే, సో ఇక్కడ పర్చేజ్ 50% అనుకోండి, వాటి మీద 12%. ఓకే, ఎక్స్క్లూడింగ్ లో 6,000 వస్తుంది, దాన్ని బై 2 చేస్తే 3,3 వస్తుంది. ఎగ్జాంపుల్ ఈక్వల్ 50,000 ఇంటూ 12%, 6,000, దాన్ని బై 2 చేస్తే 3,3 వస్తుంది. టోటల్ గా ఈ 50,000 కి ఈ రెండు యాడ్ చేస్తే 56,000 అవుతుంది. ఓకే, ఇలా చేస్తాం. ఇన్క్లూడ్ యాప్ ట్యాక్స్ కూడా అనుకోండి, 50,000 ఇంటూ 12%. ఎప్పుడైనా ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ కూడా చూడొచ్చు. ఇది టోటల్ 50,000 లోపలే కలిసి రావాలి, ఎక్స్ట్రా రాకూడదు. 50లోనే కలిపి రావాలి, ఎక్స్ట్రా రాకూడదు. దీన్ని ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అంటాం. ఓకే, వీటికి సంబంధించిన ఎంట్రీస్ ఎలా ఎస్ఏపీలో పోస్ట్ చేయాలో చూద్దాం. ఎస్ఏపీ ఓపెన్ చేస్తున్నానండి. లైక్ సార్ 50,000 లోపల అంటే అలా ఎందుకు రావాలి సార్ అలా అమౌంట్? దానే ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్. కొందరు కస్టమర్స్ ఏమంటారంటే, మాకు 50,000 టోటల్ అమౌంట్ అయింది, 50,000 మీద మీరు అమౌంట్ ఎంటర్ చేస్తున్నారా, 50 లోపల ఎంటర్ చేస్తున్నారా అడుగుతారు. అలా అడిగినప్పుడు వాళ్ళకి చూపించాలి మనం. ఓకేనా, ఇన్క్లూజివ్ ఆఫ్ ఎక్స్క్లూజివ్ ఆఫ్ అనేది అడుగుతారు. అడిగినప్పుడు మనం చెప్పాలి, సార్ ఇప్పుడే స్టార్ట్ టోటల్, ఓకే, టోటల్ వాల్యూ మీద మేము ఇచ్చామండి, ఓకే అనేది వాళ్ళకి క్లియర్ గా చూపించాలి. చూపించినప్పుడు ఓకే, మనకు 50,000 50,000 అయింది, 50,000 మీద 12% వేసాడా, లేదంటే 50,000 లోపలే వేసాడా అనేది ఎలా తెలుసుకోవాలి అంటే అదే డిఫరెన్స్, ఇన్క్లూజివ్ అండ్ ఎక్స్క్లూజివ్. ఓకే, సో ఇప్పుడు నేను ఎఫ్బి ఒకసారి ఎఫ్బి L1 వెండర్ లైన్ ఐటెం డిస్ప్లే N1 ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ సెలెక్ట్ చేసుకున్నాం. వెండర్ లైన్ ఐటెం డిస్ప్లేలో ఏమైనా ఎంట్రీస్ ఉన్నాయేమో ఒకసారి చూద్దాం. సో టాటా ఐటీ సొల్యూషన్స్ ఉంది, దీని మీద ఏమైనా ఎంట్రీస్ ఉన్నాయా? ఎలాంటి ఎంట్రీస్ లేవు. న్యూ సెషన్ తీసుకుంటున్నా. ఓకే, ఫస్ట్ వన్ చూడండి, ఎఫ్బి 60కి వెళ్తున్నా. వెండర్ లైన్ ఐటెం, ఎంటర్ టాటా ఐటీ సొల్యూషన్స్, డేట్ ఇస్తున్నాను టుడే. ఇప్పుడు ఇది ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ తీసుకుంటుందా, ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ తీసుకుంటుందా చూడండి. ఫస్ట్ అమౌంట్ ఇవ్వకండి, జిఎస్టి పోస్టింగ్ చేస్తున్నామ్మా. $50,000 తీసుకుంటాం. ఇక్కడ చూడండి, ట్యాక్స్ కోడ్ సెలెక్ట్ చేయండి, డిస్ప్లే ఆల్ వోచర్స్. ఇక్కడ మనది వస్తున్నాయా వేరే వారి వస్తున్నాయని చూడాలి. ఓకే, సో ఇన్పుట్ కు సంబంధించింది విత్ ఇన్ ద స్టేట్ లో పర్చేజ్ చేస్తున్నాను. N1 తీసుకోవాలి, N1 తీసుకొని ఎంటర్ ఇవ్వండి, గ్రీన్ టిక్ పడాలి.
ఇక్కడ బ్యాలెన్స్ 50,000 షో వేస్తుంది. తర్వాత క్యాలిక్యులేషన్ ట్యాక్స్, దీన్ని టిక్ మార్క్ పెట్టాలి. తర్వాత N1 సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సో ఇప్పుడు 50 తీసుకున్నారు, ఇక్కడ బ్యాలెన్స్ లో 50 చూపిస్తుంది. ఇది ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అనేది ఎలా తెలుస్తుంది అంటే, ఇప్పుడు ట్యాక్స్ చూడండి, ఇక్కడ ట్యాక్స్ లోకి వెళ్తే ఇక్కడ ట్యాక్స్ వచ్చింది. ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ లో ఎప్పటికైనా అమౌంట్ తగ్గుతుంది కొంచెం. విత్ హోల్డింగ్ ట్యాక్స్ లో వెళ్ళి చూడండి, ఇక్కడ ఎలాంటిది చూపించట్లేదు. ఓకే, ఇక్కడ 5,357 పడింది. ఓకే, సో ఇప్పుడు ఇదే అమౌంట్ ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయాలి. ఓకే, ఎంటర్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ విత్ హోల్డింగ్ ట్యాక్స్ లో ఇవి నిన్న మనం చేసాం కదా, ఇది కూడా తీసుకుంటుంది. అది మనకు అవసరం లేదు, తీసేయండి, లేకుంటే అది కూడా క్యాలిక్యులేట్ అవుతుంది. బేసిక్ డేటాలోకి వచ్చి సిమ్యులేట్ చేయండి. చూడండి, టోటల్ అమౌంట్ వచ్చేసి 50,000. దాంట్లో మన అసలు రేటు 44,642. సో ఇన్పుట్ సిజిఎస్టి 2678, ఇన్పుట్ హెచ్జిఎస్టి 2678. ఓకే, సేవ్ చేయాలి. ఓకే, డాక్యుమెంట్ 2027 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. ఇది విత్ ఇన్ ద స్టేట్ లో పర్చేజ్ చేసాం, ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ పడింది. ఓకే, అదర్ స్టేట్ పర్చేజ్ చేద్దాం. అదర్ స్టేట్ పర్చేజ్ చేద్దాం, సేమ్ పర్సన్ తీసుకుంటా. అమౌంట్ ముందు తీసుకోవద్దండి. అదర్ స్టేట్ వచ్చేసి N2, ఇన్పుట్ ఐజిఎస్టి. ఎంటర్ ఇవ్వండి. ఫస్ట్ క్యాలిక్యులేషన్ ట్యాక్స్ N2. ఓకే, ట్యాక్స్ ఎంత పడింది చూసుకోవచ్చు. ఒకసారి ఎంటర్ ఇవ్వండి. ఈ అమౌంట్ సెలెక్ట్ చేసి కాపీ, కంట్రోల్-C కాపీ, కంట్రోల్-V పేస్ట్, ఎంటర్. ఇప్పుడు విత్ హోల్డింగ్ ట్యాక్స్ లోకి వెళ్ళి తీసేయండి. బేసిక్ డేటా సిమ్యులేట్. ఇప్పుడు చూడండి, ఇన్పుట్ ఐజిఎస్టి టాటా ఐటీ సొల్యూషన్స్. ఓకే, విత్ ఇన్ ద స్టేట్ లో పర్చేజ్ చేసాం, విత్ ఇన్ ద స్టేట్ లో మనం పర్చేజ్ చేసాము, తర్వాత అదర్ స్టేట్ నుంచి పర్చేజ్ చేసాము. ఓకే, రెండింటికి వాల్యూస్ చూపించాయి, ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ చేసాం ఇప్పుడు. ఓకే, అలా కాకుండా ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ చేద్దాం. అంటే 50,000 టోటల్ వాల్యూ అయితే దా 50,000 మీద ట్యాక్స్ ఎలా తీసుకుంటుందో చూద్దాం. అప్పుడు ఎడిటింగ్ ఆప్షన్స్ లైక్ ఇక్కడ క్యాలిక్యులేట్ ట్యాక్సెస్ ఆన్ నెట్ అమౌంట్, ఇది టిక్ మార్క్ పెట్టుకోవాలి. బ్యాక్ ఇప్పుడు ఎంటర్ చేయండి. $29. $50,000 సేమ్ విత్ ఇన్ ద స్టేట్ తీసుకుంటున్నాను. అంటే N1. ఇప్పుడు ఇక్కడ ఏమో నేను 50,000 తీసుకున్నాను, ఇక్కడ ఎంత వచ్చిందండి? 56,000 వచ్చింది. అంటే ఇది ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అంటారు. నేనేమో 50 ఇచ్చాను, దాని మీద 12% ట్యాక్స్ అంటే 6,000 ఎక్స్ట్రా యాడ్ అయింది. ఓకే, దీన్ని కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేయాలి. విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఉంటుంది, ఇది తీసేయాలి. ట్యాక్స్ ఎంత పడింది? ఇక్కడ 6,000 ట్యాక్స్ పడింది విత్ ఇన్ ద స్టేట్. ఇది సిమ్యులేట్, ఇన్పుట్ సిజిఎస్టి, ఇన్పుట్ హెచ్జిఎస్టి. 50,000 నేను పర్చేజ్ చేశాను, 56,000 తీసుకుంది, అంటే 6,000 ట్యాక్స్ పడింది. సేవ్. ఓకే, ఒకవేళ అదర్ స్టేట్ నుంచి పర్చేజ్ చేసాం అనుకోండి,
N2 తీసుకోవాలి. $56 తీసుకుంది. ఇన్పుట్ 8:1. ఇన్పుట్ 8:2. ఓకే. సో ఇప్పుడు వెళ్ళి /n FB L1N వెండర్ లైన్ అండ్ డిస్ప్లే ఎగ్జిక్యూట్. 4 ఇన్వాయిసెస్ ఉన్నాయి. 2 ఇన్వాయిసెస్ 50-50 ఉంది. 2 ఇన్వాయిసెస్ 56-56 ఉంది. ఓకే. సో వీటిని మనం మాన్యువల్ క్లియరింగ్ చేయొచ్చు. యాజ్ యూజువల్ ఆటోమేటిక్ లైక్ ఆటోమేటిక్ పేమెంట్ కూడా చేయొచ్చు. ఇప్పుడు ఈ మూడిట్లో ఒక ఇన్వాయిస్ ని నేను మాన్యువల్ క్లియరింగ్ చేస్తాను. ఓకే. ఇక్కడ F-53 ఉంది కదా, ఒకటి క్లియర్ చేస్తాను. ఈ సెషన్ ఇలాగే పెడుతున్నాను. న్యూ సెషన్ తీసుకుంటాను. F-53 పోస్ట్ అవుట్ గోయింగ్ పేమెంట్స్. పోస్ట్ అవుట్ గోయింగ్ పేమెంట్స్ టుడే డేట్ ఇస్తున్నాను. KZ అమౌంట్ ఎంత? ఒకటి 56,000 క్లియర్ చేస్తాను. టాటా 8050. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్స్ ఇక్కడ 4 చూపిస్తున్నాయి. మనం ఒకటే క్లియర్ చేస్తున్నాం. ఓకేనా. మిగతాటి ఇన్యాక్టివ్ లో తీసేయండి. 2 టైమ్స్ ప్రెస్ చేయండి, అవైలబుల్. లాస్ట్ ఇన్వాయిస్ మాత్రం మ్యాచ్ చేయండి. ఓకే. సో 3 ఇన్వాయిసెస్ ని ఇన్యాక్టివ్ చేశాను. 1 ఇన్వాయిసెస్ మాత్రం యాక్టివ్ లో పెట్టాను. అమౌంట్ ఎంటర్డ్ 56,000, అసైన్డ్ 56,000, నాట్ అసైన్డ్ 00. సేమ్. సో 3017 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. ఓకేనా. క్లియర్ అయిపోయిందా? ఇప్పుడు అది వెళ్ళి చూద్దాం. లిస్ట్ లోకి వెళ్ళి రిఫ్రెష్ చేయండి. సో 3 ఐటమ్సే కనబడుతున్నాయి, మిగతావి కనిపించట్లేదు. 3 ఐటమ్స్ డిస్ప్లేడ్. ఓకే. కావాలంటే అది చెక్ చేద్దాం. పీరియడ్ ఐటమ్స్ టుడే డేట్ ఇవ్వండి. ఎగ్జిక్యూట్. చూడండి 56,000 KRKZ ఉందా ఇక్కడ? KRKZ క్లియర్ చేసు. ఓకే. ఇప్పుడు నువ్వు దీన్ని మాన్యువల్ గా చేసావు. KZ అనేది మాన్యువల్ గా చేశావు. ఓకే. ఇప్పుడు మీకు ఒక డౌట్ వస్తుంది. రిమైనింగ్ ఇన్వాయిసెస్ KZ ద్వారా ఇప్పుడు నేను మాన్యువల్ గా క్లియర్ చేసామంటే అది KZ. అదే ఆటోమేటిక్ పేమెంట్ ద్వారా చేయడం అంటే అది ఏమొస్తుంది? KZ కాకుండా ZP వస్తుంది. ZP. ఓకే. సో ఇప్పుడు ఆటోమేటిక్ పేమెంట్ ద్వారా చేయాలంటే ఫస్ట్ మనము ఈ ఇన్వాయిసెస్ కి మన పేమెంట్ మెథడ్ ఎంత ఇచ్చాం? నిన్న పేమెంట్ మెథడ్ ఏమి ఇచ్చాం? ఎంత ఇచ్చాం మనం? చెప్పండి. పేమెంట్ మెథడ్ ఎంత ఇచ్చామండి? చెప్పండి మా. పేమెంట్ మెథడ్ ఏమి ఇచ్చాం మనం? పేమెంట్ మెథడ్ ఏంటి ఏపీపీలో?
ఓకే ఇదా ఓకే ఎఫ్బి జెడ్పీలు ఏమిచ్చాం మనం ఏమిచ్చాం ఇక్కడ పేమెంట్ మెథడ్ 3 ఆ 3ని వెండర్ మాస్టర్ లెవెల్లో బ్యాక్ ఎండ్ లో ఇవ్వాలి ఇచ్చాము కదా ఆల్రెడీ తర్వాత వెండర్ లైనేటెడ్ డిస్ప్లే లెవెల్లో కూడా ఇవ్వాలి అలా ఇచ్చినప్పుడే మనకి ఇన్వాయిస్ అనేది పోస్ట్ అవుతుంది ఓకే ఇప్పుడు ఇది కూడా ఓపెన్ చేసి ఇక్కడ పేమెంట్ మెథడ్ ఇవ్వాలి ఓకే ఇచ్చేసామా పేమెంట్ మెథడ్ ఇప్పుడు 1,56,000 జిఎస్టి ఇన్వాయిసెస్ ని అట్ ఎ టైం క్లియర్ చేయాలి ఎక్కడ వెళ్ళాలి F110 F110 ఆటోమేటిక్ పేమెంట్ ట్రాన్సాక్షన్స్ టుడే డేట్ ఇవ్వండి ఐడెంటిఫికేషన్ కొత్తది ఏమనివ్వండి పారామీటర్స్ సో ఆ పర్సన్ సెలెక్ట్ చేసుకోండి 300000010 దెన్ 1 పేమెంట్ మెథడ్ నెక్స్ట్ పోస్టింగ్ డేట్ 3 days తర్వాత తీసుకోండి 14/3/2025 వెండర్ అడిషనల్ లాగ్ వెండర్ ప్రపోజల్ రన్ స్టార్ట్ ఇమీడియట్లీ ఎంటర్ ఎడిట్ ప్రపోజల్ క్లియర్ అయినాయా జిఎస్టి ఇన్వాయిసెస్ ని ఆటోమేటిక్ పేమెంట్ ద్వారా ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అండ్ ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ ఇన్వాయిసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం క్లియర్ చేశాము చేయడం జరిగింది ఓపెన్ చేయండి 3 ఇన్వాయిసెస్ పిక్ అయినాయా 3 ఇన్వాయిసెస్ పిక్ అయ్యాయి ఓకే బ్యాక్ పేమెంట్ రన్ స్టార్ట్ ఎంటర్ క్లియర్ 1 జనరేటెడ్ 1 కంప్లీటెడ్ వెళ్ళి చూడండి లిస్ట్ రిఫ్రెష్ నో ఐటమ్స్ సెలెక్టెడ్ క్లియర్డ్ ఐటమ్స్ ఎగ్జిక్యూట్ చూడండి 1 lakh జెడ్పీ ద్వారా క్లియర్ అయినాయంటే అవి ఆటోమేటిక్ ఇన్వాయిస్ ద్వారా క్లియర్ అయినాయి అని అర్థం అదే కేజెడ్ అయితే కేజెడ్ అని మీరు చూసుకున్నట్లయితే ఇది వెండర్ మాన్యువల్ పేమెంట్ జెడ్పీ అయితే ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ జెడ్పీ అయితే మనకి ఆటోమేటిక్ పేమెంట్ ద్వారా క్లియర్ అయిందని అర్థం సో ఇలా జిఎస్టి ఇన్వాయిసెస్ ని మాన్యువల్ గా చేయొచ్చు ఆటోమేటిక్ పేమెంట్ ద్వారా కూడా చేయొచ్చు మాన్యువల్ చేయొచ్చు ఆటోమేటిక్ పేమెంట్ ద్వారా కూడా చేయొచ్చు ఓకే కస్టమర్స్ సార్ కూడా ఇప్పుడు ఒకటి చేస్తాం సార్ చెప్పు. సింగిల్ డాక్యుమెంట్ ఏపీపీలో చేసామంటే అప్పుడు జెడ్పీ అని వస్తుందా సార్ ఇప్పుడు మనం 3 పోస్ట్ చేసి దాన్ని క్లియర్ చేస్తున్నాం ఒకవేళ సింగిల్ డాక్యుమెంట్ నే మనం ఆటోమేటిక్ అంటే మీనింగ్ ఏంది అంటే జెడ్పీ తీసుకుంటుందా సార్ జెడ్పీ డాక్యుమెంట్ సింగిల్ అంటే తీసుకోదు అంటే సింగిల్ డాక్యుమెంట్ ని మనం ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ లో క్లియర్ చేస్తాం సార్ ఇప్పుడు ఒకటే తీసుకుంటది ఒకటైనా ఓకే సార్. సో ఆటో ఏపీపీ అంటేనే మల్టిపుల్ అని నువ్వు ఒకటి ఉన్నా దానివల్ల యూజ్ లేదు మాన్యువల్ గా 5 నిమిషాలు చేయొచ్చు ఏపీపీ మా ప్రాసెస్ కదా ఆడికి వెళ్ళి ఇది వెళ్ళి ఎంత అవసరమా సింగిల్ గా ఉన్నప్పుడు F-53 వెళ్తే విత్ ఇన్ సెకండ్ లో అయిపోతుంది అది ఏపీపీ లేకపోతే ఎర్రర్ వచ్చింది అనుకో అర్ధ గంట టైం పోతుంది అవసరమా ఓకే సో అందుకోసం ఎక్కువ బల్క్ లో ఉన్నాయి అనుకున్నప్పుడు మనం దీన్ని యూజ్ చేస్తాం ఓకే వెండర్ లైక్ కస్టమర్ కి సంబంధించి ఒకటి పాస్ చేస్తాను నేను మాన్యువల్ గా ఓకే మళ్ళీ మీరు మీతో ట్రై చేయాలి కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB17
ఓకే. కస్టమర్‌కి మీరు చేసేటప్పుడు పేమెంట్ మెథడ్ బ్యాక్ ఎండ్‌లో ఇవ్వాలి. ఇచ్చినారా లేదా అనేది మీరు చూసుకోవాలి. ఇప్పుడు అర్జున్ ఐటీ సొల్యూషన్స్ తీసుకున్నా. ఇన్వాయిస్ డేట్ $50,000 అవుట్‌పుట్ కదా! అవుట్‌పుట్‌కి సంబంధించి ఏం తీసుకోవాలి? ఎంట్రీ. అవుట్‌పుట్ సీజీఎస్టీ ప్లస్ ఎస్జీఎస్టీ. ఎంటర్. క్యాలిక్యులేషన్ టాక్స్. ఎంట్రీ. ఓకే. కాపీ, పేస్ట్. స్పెసిఫై పాజిటివ్ వాల్యూస్ ఓన్లీ. ఏంటి దానికి మీనింగ్ ఏంటి? ఎందుకు అలా వస్తుంది? ఎర్రర్ ఓపెన్ చేయాలి. లాస్ట్ లో యాహ్! స్పెసిఫై పాజిటివ్ వాల్యూస్ ఓన్లీ ఉంటుంది. ఎక్కడ ఎర్రర్ వచ్చి ఉంటుంది? హ్మ్. చెప్పండి. ఎర్రర్ ఎక్కడ వచ్చి ఉంటది? అమౌంట్ ప్లేస్ లోనే సార్ మనము మైనస్ వాల్యూ తీసుకున్నాము. వెరీ గుడ్. నెగిటివ్ ఇక్కడ వాల్యూ తీసుకున్నాం. పాజిటివ్ వాల్యూ ఉంది. ఇక్కడ ఏముంది? నెగెటివ్ వాల్యూ. అంటే నెగిటివ్ వాల్యూ. మైనస్ అనేది క్లాస్‌లో. ఈ మైనస్‌ని తీయాలి. తీస్తే అప్పుడు మనకి సెట్ అవుతుంది. తీసుకుందా 6,000 సిమ్యులేట్. అవుట్‌పుట్ సీజీఎస్టీ, అవుట్‌పుట్ హెచ్‌జీఎస్టీ. 50,000 నేను సేల్ చేశాను. 6,000 టాక్స్ పడింది. సేల్. ఓకే. ఇది వితిన్ ద స్టేట్. అదర్ స్టేట్‌కి సేల్ చేద్దాం. అది ఎక్స్‌క్లూజివ్ యాప్ అయినా, ఇన్‌క్లూజివ్ యాప్ అయినా ఏదైనా పర్లేదు. N4. అవుట్‌పుట్ ఐజీఎస్టీ. ఓకే. సో ఎక్కడికి వెళ్లి చూడాలి మనం? ఎది 25 ఎన్నా? కస్టమర్ లైన్ ఐటెమ్ డిస్‌ప్లే. అర్జున్ ఐటీ సొల్యూషన్స్. ఎగ్జిక్యూటివ్. ఓకే. సో ఉన్నాయా ఇక్కడ? ఉన్నాయి. మన ప్రీవియస్ లైక్ దీని మీద మనము అవి పోస్ట్ చేస్తున్నాం కదా! లైక్ డన్నింగ్‌కి సంబంధించి ఇక్కడ కనబడుతున్నాయి. ఇలాంటి ప్రీవియస్ ఇన్వాయిసెస్ కూడా ఉన్నాయి. 3వ తారీఖున పోస్ట్ చేసినవి. ఈ రోజు తారీఖున ఉన్నాయి కదా ఈడ? యాహ్! సో ఇప్పుడు ఈ రెండిటిని 56, 56 ఇది ఓకే. మనం ఏం చేసామంటే ఎక్స్‌క్లూజివ్ ఆఫ్ టాక్స్ చేస్తాం. ఇప్పుడు ఇన్‌క్లూజివ్ ఆఫ్ టాక్స్ కూడా చేద్దాం. ఎఫ్‌బి 70 ఎడిటింగ్ ఆప్షన్స్‌లోకి వెళ్లి ఈ టిక్ మార్క్ తీసేయండి. బ్యాక్. ఇప్పుడు చూడండి ఇన్‌క్లూజివ్ ఆఫ్ టాక్స్. చూసారా ఇన్‌క్లూజివ్ ఆఫ్ టాక్స్ 50,000 లోపలే పడింది టాక్స్. ఔట్ సైడ్ కాదు. అదర్ స్టేట్ తీసుకున్నాం.
output IGST. Okay. List refresh. ఇప్పుడు ఈ 4 ఇన్వాయిస్లు ఏవైతే ఉన్నాయో 56, 56, 50, 50 ఈ 4 మాన్యువల్ క్లియరింగ్ చేస్తాం. ఓకే, ఎంత అవుతుంది? 2,12,000. ఓకే, చూద్దాం. F-28 fashion F-28 post incoming payments DZ $2,12,000. సో ప్రీవియస్ ఇన్వాయిసెస్ మనకు అనవసరం. 2 times ప్రెస్ చేశారంటే అమౌంట్ వాల్యూ అంతా తగ్గుతూ వస్తుంది. అమౌంట్ అంటే 2,12,000, అసైన్ 2,12,000, నాట్ అసైన్ 00. టోటల్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ 9, డిస్ప్లే ఫ్రమ్ ఐటమ్ 1. సేవ్, క్లియర్. లిస్ట్ రిఫ్రెష్, 5 items displayed. Back, cleared items, DR, డిజిటల్ మాన్యువల్ పేమెంట్స్. ఇలా ఈ విధంగా మ్యాక్సిమం వైస్ మీరు ఏ ఇన్వాయిస్ అయినా కూడా క్లియర్ చేయొచ్చు ఏపీపీ ద్వారా. సో ఎందుకంటే రిసీవబుల్స్ కంటే ఏపీపీ అనేది పేయబుల్స్ ఎక్కువ యూజ్ చేస్తారు. ఓకే, పేయబుల్స్ కి ఏపీపీని ఎక్కువగా యూజ్ చేస్తారు. ఓకే, ఎందుకంటే మాన్యువల్ పేమెంట్ చేస్తారు, అదేవిధంగా ఆటోమేటిక్ పేమెంట్స్ కూడా చేస్తారు. బేస్డ్ ఆన్ కంపెనీ సైజును బట్టి వాళ్ళు రియల్ టైంలో ఎక్కువ మెయింటైన్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే, బట్ మనము అన్ని రకాలుగా ట్రై చేసుకోవాలి, తప్పు లేదు. 1 or 2 ఇన్వాయిసెస్ కాదు, మినిమం ఒక 10 ఇన్వాయిసెస్ పోస్ట్ చేయడం. ఓకే, సో మల్టిపుల్ పర్సన్స్ ని క్రియేట్ చేయడం. ఓకే, ఆటోమేటిక్ పేమెంట్ చేయడం, మాన్యువల్ పేమెంట్ చేయడం. ఇప్పుడు మీరు ఏవైతే నేర్చుకుంటున్నారో రియల్ టైంలో కూడా వీటి మీదనే మీకు పని ఉంటుంది. మిగతాటివన్నీ కూడా డమ్మీ కాన్సెప్ట్స్, అవి ఎక్కువగా యూజ్ చేయరు. ఎందుకంటే ఇవే మీకు ఇంపార్టెంట్ అవుతాయి రియల్ టైంలో. చాలా వరకు రియల్ టైంలో మీరు ఎక్కడైనా వెళ్ళండి, అకౌంట్స్ పేయబుల్, అకౌంట్స్ రిసీవబుల్స్. ఓకే, ఎవరైతే మీ సూపర్ సీనియర్స్ ఉంటారో వాళ్ళే మాక్సిమం కాన్ఫిగరేషన్లన్నీ చేస్తారు, మీ వరకు రానిరు. ఓకే, మిమ్మల్ని సపోర్ట్స్ లో కూర్చోబెడతారు, అకౌంట్స్ పేయబులా, రిసీవబుల్సా. ఇంకా జిఎస్టి, టీడీఎస్ ఇలాంటివి ఏమున్నా కూడా వాళ్ళే చేస్తారు. P2P, O2C, CO అంతవరకు మిమ్మల్ని రానివ్వరు. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ పర్సన్ కి, నాన్ ఎక్స్పీరియన్స్ పర్సన్ కి వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు అప్పుడే ఈజీగా. బట్ మనం కొంతవరకు బెటర్ గా పర్ఫామ్ చేయగలిగితే చాలు. ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. ఒక కంపెనీ కోడ్ చేసినామంటే సర్వే కాలం. మీరు మినిమం 5 కంపెనీ కోడ్స్ అన్నా నిద్రలో లేచి అడిగినా చెప్పాలి. ఆ జిఎస్టి కాన్ఫిగరేషన్ రివర్స్ అడిగినా చెప్పాలి, ఫ్రంట్ నుంచి అడిగినా చెప్పాలి. అప్పుడే మీరు సబ్జెక్ట్ అనేది గెయిన్ చేసుకోవడానికి చాలా వరకు ఛాన్సెస్ ఉంటుంది. అప్పుడే మార్కెట్లో సర్వే అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా, క్లియర్ గా కొన్ని క్వశ్చన్స్ అడగమంటారా? ఇంతకు ముందులాగా మాకు ఇంటర్వ్యూస్ తీసుకోమంటారా? ఓకేనా? హలో, రెడీనా? తీసుకోమంటారమ్మా? రేపు చూసుకొని వస్తారా ఒకసారి? రేపు అడుగుతాను అని ఇప్పుడు జరిగిన కాన్సెప్ట్స్ మీద, ఓకే సార్. కీ కోడ్స్, డెఫినేషన్స్. ఓకే, అవన్నీ కూడా రేపు అడుగుతాను. ఒకసారి మీరు చూసుకోండి.
సో మనకి లాంగ్ ఆన్సర్స్ అవసరం లేదు. షార్ట్ ఆన్సర్ అయినా కరెక్ట్ వొకాబులరీతో టర్మినాలజీతో చెప్పగలిగితే చాలు. ఇప్పుడు వరకు జరిగిన కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన టీ కోడ్స్ అడుగుతాను. ఓకే, సో డెఫినేషన్స్ చెప్పాలి, కాన్ఫిగరేషన్ స్టెప్స్ చెప్పాలి. ఓకే, ఎప్పుడు ఏం యూజ్ చేస్తారనేది మీరు ఇంగ్లీష్ లోనే చెప్పాలి. మినిమం మీనింగ్. ఎందుకంటే వొకాబులరీ టర్మినాలజీ అనేది చాలా వరకు బెటర్ అవుతుంది. కమ్యూనికేషన్ లేకపోయినా బ్యాక్ వచ్చేస్తారు చాలా వరకు. అది కూడా మీరు గమనించాలి. ఓకేనా? క్లియర్ మా? ఎనీ డౌట్స్? ఓన్లీ ఎస్ ఆర్ 2 or 3 మెంబర్స్, 2 మెంబర్స్ అన్నారు. రిమైనింగ్ ఒకళ్ళు కాదా? ఓన్లీ రజని అండ్ స్వామినా? మిగతా వాళ్ళు లేరా? మిగతా వాళ్ళు చెప్పలేరా? చెప్పండి. యా, చెప్తాను చెప్పాలి సార్. చెప్పాలి. ఇదే అనుకోండి, రేపు ఫైనల్ ఇంటర్వ్యూ ఇదే అనుకోండి. ఇక్కడ మీరు చెప్పగలిగితే మీ టర్మినాలజీ, వొకాబులరీ అవన్నీ ఐడెంటిఫికేషన్ అవుతాయి చాలా వరకు. ఓకేనా? సో చేసేటప్పుడు చాలా సింపుల్ గా ఉంటుంది మా. చెప్పేటప్పుడే ఆ నోటిగా టర్మినాలజీ, కమ్యూనికేషన్ స్పీడప్, ఓకే, అవన్నీ తెలుస్తాయి ఎంతవరకు నేను చెప్పగలుగుతున్నాను అనేసి. లాస్ట్ క్లాస్ లో చెప్పారు కదా, అలా ఆల్మోస్ట్ బాగా చెప్పారు. ఓకే, చాలా బెటర్ గా. అది కూడా మీరు గమనించాలి. ఓకేనా? సో అది ఓకే గైస్, డన్ మా. ఓకే. ఓకే సార్.